నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో వస్తున్న డాకు మహారాజ్ సినిమా జనవరి 12న థియేటర్లో విడుదలకు సిద్ధమవుతోంది. విడుదలకు 2 వారాలు మాత్రమే ఉండటంతో మేకర్స్ ప్రమోషన్లు వేగవంతం చేశారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన 3వ పాట దబిడి దిబిడిను విడుదల చేశారు. ఈ పాట తన టైటిల్ తగ్గట్టే ఆకట్టుకుంటోంది. ఈ మాస్ సాంగ్ లో బాలకృష్ణ మరియు ప్రత్యేక నర్తకి ఊర్వశి రౌతేలా చూపించిన ఎనర్జీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది. ఈ పాటలో ఎలక్ట్రానిక్ మ్యూజిక్ టచ్ ఉన్న ఇది సాధారణ మాస్ సాంగ్ లా అనిపించదు. తమన్ కొత్తగా వినూత్నంగా ఈ ట్యూన్ ను కంపోజ్ చేశారు. ఈ పాటని వినగానే ఇంతకు ముందు ఏదైనా పాట విన్నట్లుగా అనిపించదు. అంటే తమన్ ఈసారి సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. ఇంతకు ముందు అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలతో బాలకృష్ణ తమన్ కాంబినేషన్ బ్లాక్ బాస్టర్ అందుకుంది. ఇప్పుడు డాకు మహారాజ్ తో మరోసారి అలాంటి మాస్ మ్యూజిక్ రిపీట్ అవుతుందని ఆశిస్తున్నారు. ఈ సినిమా పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. ప్రమోషన్లు జోరుగా కొనసాగుతుండటంతో డాకు మహారాజ్ పై అంచనాలు మరింత పెరిగాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు సినిమాలో ఒక దిగ్గజ నటుడు. ఎన్నో భారీ హిట్ సినిమాలు తన ఖాతాలో ఉండగా ఇప్పుడు ఆయన ఎస్ఎస్ రాజమౌళితో కలిసి ఒక క్రేజీ జింగిల్ అడ్వెంచర్ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం జరిగింది. చాలా ఏళ్ల తర్వాత మహేష్ బాబు తన సినిమా పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. ఇది మహేష్ రాజమౌళి కోసం తన కంఫర్ట్ జోన్ ను వదిలి బయటకు వస్తున్న ఒక ఉదాహరణ. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ గురించి ప్రకటించినప్పుడు మహేష్ తక్కువగా నడుచుకుంటారు. రాజమౌళి విజన్ కోసం అంతగా ప్రయత్నించారని కొందరు అభిప్రాయపడ్డారు. అలాగే మహేష్ ఎక్కువగా సెట్స్ మీదే షూట్ చేయడం ఇష్టపడతారని, కానీ రాజమౌళి మాత్రం తన నటీనటులను ఎక్స్ట్రీమ్ ను నడిపిస్తారని అనుకున్నారు. ఈ అనుమానాలను అంతం చేస్తూ మహేష్ తన సినిమా పూజా కార్యక్రమానికి స్వయంగా హాజరయ్యారు. ఇప్పటి వరకు మహేష్ బాబు తరపున అతని భార్య నమ్రత పూజా కార్యక్రమాలకు హాజరయ్యారు. ఇది మహేష్ కు ఒక సెంటిమెంట్. కానీ చాలా సంవత్సరాల తర్వాత మహేష్ తనే స్వయంగా ఈ కార్యక్రమానికి వచ్చారు. ఇది మహేష్ రాజమౌళి కోసం తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి మొదటి అడుగు. ఈ కాంబినేషన్ గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం. RRR తర్వాత రాజమౌళి SSMB 29 ను ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రాంతంలో చిత్రీకరించనున్నారా? తొలిసారి మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ RRR వంటి అద్భుతాన్ని సృష్టించిన SS రాజమౌళి ఇప్పుడు మరో బిగ్ ప్రాజెక్ట్ పై కసరత్తు చేస్తున్నారు. మహేష్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న SSMB 29 గ్లోబ్ ట్రాకింగ్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రియాంక చోప్రా జోనస్ కూడా కీలక పాత్రలో నటించనున్నారు. ఇక తాజా అప్డేట్స్ ప్రకారం రాజమౌళి విశాఖపట్నం దగ్గరలోని బొర్రా గుహలో అనే ప్రముఖ టూరిస్ట్ స్పాట్ లో ఈ సినిమా కోసం కొన్ని కీలక సీన్లు చిత్రీకరించాలనే ఆలోచనలో ఉన్నారు. శనివారం రాజమౌళి తన టీంతో కలిసి బొర్రా గుహల వద్ద సరైన లొకేషన్స్ పరిశీలించారు. ఇదే ప్రాంతంలో గతంలో ఆయన RRR సినిమా కోసం కొన్ని సన్నివేశాలు కూడా షూట్ చేశారు. కొద్ది నెలల క్రితం రాజమౌళి తన ఇన్స్టాగ్రామ్ లో కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్క్ వద్ద లొకేషన్ స్కౌటింగ్ చేస్తున్న ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటో ద్వారా ఈ సినిమాలో పెద్ద భాగం ఆఫ్రికాలో షూట్ చేయనున్నట్లు తెలియజేశారు. SSMB 29 చిత్రీకరణ ఈ ఏడాది వేసవిలో ప్రారంభమవుతుంది. భారీ స్థాయిలో ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల తర్వాత ఈ సినిమా 2027లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2025 మార్చి 28న థియేటర్లో విడుదల కానుంది. ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కు తొలి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా నిలుస్తోంది. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. క్రిష్ జాగర్మూడి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ దర్శకత్వం బాధ్యతలు చేపట్టారు. నూతన సంవత్సర సందర్భంగా అభిమానులకు ప్రత్యేక ట్రీట్ గా మాట వినాలి అనే ఫస్ట్ సింగిల్ విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన ఈ పాటను 2025 జనవరి 6న ఉదయం 9 గంటలకు అనేక భారతీయ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఓ కొత్త పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, నోరా ఫతేహి, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు వంటి ప్రముఖులు కీలక పాత్రలో పోషిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై దయాకర్ రావు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సంగీతం అందించింది దిగ్గజ సంగీత దర్శకుడు MM కీరవాణి. ఇంకా ఎన్నో ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఎదురు చూడండి. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు చాలా మంది స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. సీనియర్ హీరోల నుండి నేటి తరం హీరోల వరకు బాలకృష్ణ, నాగార్జున, పవన్ కళ్యాణ్, రవితేజ, గోపీచంద్, మహేష్ బాబు, ప్రభాస్, బన్నీ, NTR, రానా, వరుణ్ తేజ్, రామ్ వంటి చాలా మందితో కలిసి పూరి పనిచేశారు. కానీ పూరి ఇంకా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్వరులతో సినిమా చేయలేదు. చిరంజీవితో సినిమా చేయడం పూరి కలగానే ఉంది. ఇద్దరి మధ్య స్నేహం ఉంది. కథ కుదిరితే ఆ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. అయితే విక్టరీ వెంకటేష్ తో పూరి ఇంతవరకు ఒక్క సినిమా కూడా చేయకపోవడం ఆసక్తికర విషయం. పూరి రానాతో నేను నా రాక్షసి అనే సినిమా చేసినప్పటికీ అది పెద్దగా హిట్ కాలేదు. ఈ కారణంగా దగ్గుపాటి కాంపౌండ్ లో పూరికి వెంకటేష్ తో సినిమా చేసే అవకాశాలు తగ్గిపోయాయి. ఇప్పుడు వెంకటేష్ కొత్త డైరెక్టర్లను రిపీట్ చేస్తూ సినిమాలు చేస్తున్నారు. పూరి కూడా తన కెరీర్ లో అన్ని సీనియర్ హీరోలతో పనిచేయాలనుకుంటున్నారు. ఒకవేళ పూరి వెంకటేష్ కాంబినేషన్ ఉంటే అభిమానులు చాలా ఆనందపడతారు. 2025లో ఆ కాంబినేషన్ కుదురుతుందా లేదా అన్నది చూడాలి. ఇదిలాగా ఉండగా పూరి మరోసారి మ్యాచో స్టార్ గోపీచంద్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇంతలోనే విక్టరీతో కలిసి సినిమా చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
నూతన సంవత్సర సందర్భంగా రామ్ పోతినేని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్ విడుదలైంది. ఈ చిత్రం మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందుతోంది. పోస్టర్ లో రామ్ తో పాటు కథానాయిక భాగ్యశ్రీ బోర్సే కూడా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ చూస్తేనే రామ్ మరియు భాగ్యశ్రీ మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ కనిపిస్తుంది. ఈ ఇద్దరి జంట ఆన్ స్క్రీన్ లో చాలా బాగుంది. రామ్ సాగర్ అనే హ్యాపీ గో ఈజీ కాలేజ్ బాయ్ పాత్రలో పరిచయం చేయగా, ఈ కొత్త పోస్టర్ లో మహాలక్ష్మి అంటే భాగ్యశ్రీ పాత్రను పరిచయం చేశారు. పోస్టర్ అద్భుతమైన విజువల్ అపీల్ తో నాస్టాలజిక్ ఫీలింగ్ ని కలిగిస్తుంది. పోస్టర్ లో రామ్ చాలా యంగ్ గా ప్రశాంతంగా కనిపించగా, భాగ్యశ్రీ తన అందంతో మెరుస్తుంది. ఈ ఫస్ట్ లుక్ నూతన సంవత్సర వేడుకలకు చక్కటి వాతావరణాన్ని అందిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణంలో ఉంది మరియు మొదటి స్కెడ్యూల్ పూర్తయింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. నవీన్ ఎర్నేని మరియు వై రవిశంకర్ నిర్మాతలుగా ఉన్నారు. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తుండగా, ప్రతిభావంతులైన సంగీత దర్శకులు వివేక్ మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. మధు నీలకందన్ సినిమాటోగ్రాఫర్ గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు, ప్రమోషనల్ మెటీరియల్ ను విడుదల చేస్తారు. హిట్ ది థర్డ్ కేస్ అనే గ్రిప్పింగ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ లో అర్జున్ సర్కార్ పాత్రలో అలరించేందుకు నాని సిద్ధమవుతున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇటీవల కశ్మీర్ లో జరిపిన భారీ స్కెడ్యూల్ ను పూర్తి చేశారు. నూతన సంవత్సర సందర్భంగా చిత్ర బృందం ఒక ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో నాని గంభీరమైన సీరియస్ లుక్ లో కనిపిస్తున్నారు. నాని సరిహద్దుల్లో నిలబడి తీవ్రతతో తిలకిస్తుండగా, ఆయన చేతికి గాయం మరియు కంటి బ్రూలో ఒక గుర్తు కనిపిస్తోంది. ఇది ఆయన పాత్ర బలమైనది, కఠినమైనది మరియు పోరాటంలో సాధించిన గాయాలను సూచిస్తుంది. ఇంకా ఆసక్తిని పెంచుతున్న విషయం ఏమిటంటే, నాని తెల్ల జుట్టు. ఇది ఆయన పాత్రకు రెండు వేరువేరు లుక్స్ ఉన్నాయని సూచిస్తుంది. గత పోస్టర్ లో నాని యంగ్ మరియు డైనమిక్ లుక్ లో కనిపించారు. ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి తిప్పినేని మరియు నాని యునానిమస్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నానికి జోడీగా శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. ప్రతి కొత్త పోస్టర్ తో ఈ సినిమాపై ఆసక్తి, కుతూహలం పెరుగుతోంది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని 2025 మే 1న థియేటర్లో చూడటానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 20 ఏళ్ల క్రితం సెల్వరాఘవన్ దర్శకత్వంలో వచ్చిన శివంజీ బృందావన్ కాలనీ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో పెద్ద హిట్ గా నిలిచింది. రవికృష్ణ, సోనియా అగర్వాల్ నటించిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని ఎప్పటికీ గుర్తుండిపోయే క్లాసిక్ గా మారింది. ఇటీవల ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలు నిజమవుతూ నూతన సంవత్సర రోజున సెల్వరాఘవన్ ఈ సీక్వెల్ అధికారికంగా ప్రకటించారు. ఈ సీక్వెల్ పేరు, తమిళంలో ఈ సీక్వెల్ కు పేరు శివంజీ రెయిన్బో కాలనీ 2 మరియు తెలుగులో శివంజీ బృందావన్ కాలనీ 2 అని నిర్ణయించారు. అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో నాయకులు చీకటితో అలరించిన స్ట్రీట్ లైట్ రోడ్డుపై నడుచుకుంటూ పొడవైన భవనాల మధ్య కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో రవికృష్ణ తన పాత పాత్ర మళ్లీ పోషించనున్నారు. అతని జోడీగా మలయాళ నటి అనస్వర రాజన్ నటిస్తున్నారు. ఈ సినిమాను ఏఎం రత్నం సమర్పిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా, రామ్జీ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ సీక్వెల్ కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయాలని అభిమానులు ఎంతో ఆతురతంగా ఎదురు చూస్తున్నారు. వింటేజ్ మెగాస్టార్ కాదు, వయసుకు తగ్గిన పాత్రలో చిరంజీవి. ఒక్క సినిమాతోనే పేరు తెచ్చుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అదృష్టవంతుడు. ఎందుకంటే అనేక మంది యువ దర్శకులు మెగాస్టార్ చిరంజీవితో పనిచేయాలని ప్రయత్నించగా, శ్రీకాంత్ మాత్రం చిరంజీవి గారిని కేవలం 48 గంటల్లోనూ ఒప్పించగలిగారు. ఆశ్చర్యంగా ఈ సినిమాలో చిరంజీవి వయసుకు తగిన పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల శ్రీకాంత్ ఓదెల ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ, నేను చిరంజీవి గారి సినిమాలు చూసి పెరిగాను. ఇప్పుడు ఆయనతో పనిచేయడం నమ్మలేనంత ఆనందంగా ఉంది. స్క్రిప్ట్ ను కేవలం 48 గంటల్లో ఫైనలైజ్ చేశాం. ఇది కలలా అనిపించింది. ఈ సినిమా ఆయన పాత సినిమాల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మీరు వింటేజ్ మెగాస్టార్ ను కాదు, వయసుకు తగిన ఓ కొత్త చిరంజీవిని చూస్తారు. ఆయన నా కోసం వనరుల్ని వదిలి పాత్రలో లీనమైపోతారు అని శ్రీకాంత్ చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలు తమ వయసుకు తగ్గ పాత్రలు చేసేందుకు ఇంకా వెనుకంజ వేస్తున్నారు. కొన్నిసార్లు వెంకటేష్ లాంటి వారు ప్రయత్నించగా, మిగతా హీరోలు ఇంకా ఆ దిశగా వెళ్లలేదు. కానీ ఇప్పుడు చిరంజీవి ఓదెల ప్రాజెక్ట్ కోసం ఈ పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఈ చిత్రం హిట్ అయితే చిరంజీవి గారు అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ లో కొత్త పేజీని ఎలా ప్రారంభించారో, అలాగే తన కెరీర్ లో కొత్త దశను ప్రారంభించే అవకాశం ఉంది. Thank you for watching. Please like, share and subscribe.